నిజమే. ఎప్పుడూ లేనంత గందరగోళం ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఫలితాల సరళి ఎలా ఉంటుందనే విషయంలో ఎంతో కొంత క్లారిటీ ఉండేది. కానీ ఈసారి అలా కాదు. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదని అడిగితే సరైన సమాధానం మాత్రం రావడం లేదు. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఓటరు నాడి ఎలా ఉందనేది సస్పెన్స్గా మారింది. ఇక ఎన్నికల ముందు నుంచే రకరకాల సర్వేలు ఆ పార్టీ గెలుస్తుందని, ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చాయి. ఎన్నికలయ్యాక కూడా ఆ సర్వేల పంచాయతీ ఆగడం లేదు. రాష్ట్రంలోని పార్టీలన్నీ వారికి అనుకూలంగా ఉన్న సర్వేలను ప్రజల మీదకి రుద్దేస్తున్నాయి. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఆయా సర్వేల్లో వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఏది అసలు ఏది ఫేక్ సర్వేనో అర్థం కాక సగటు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఏది నమ్మాలో దేన్ని నమ్మకూడదో అని తెలియక తికమకపడుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి మధ్య హోరాహోరీ వార్ జరిగిందనేది వాస్తవం. ఎన్నికలకు ముందైతే కూటమిదే విజయమని ఢంగా బజాయించి మరీ ప్రచారం చేశారు. అంతెందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఏపీలో కూటమిదే అధికారమని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. దీంతో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని నమ్మారు. ఎప్పుడైతే ఐపాక్ టీంను కలిసిన సందర్భంగా ఫలితాల విషయంలో సీఎం జగన్ ధీమా వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. విజయం ఎటువైపు అనేది అర్థం కాని పరిస్థితికి చేరుకుంది. అయితే తమదే విజయం అంటూ అటు కూటమి పార్టీలు, ఇటు అధికార వైసీపీ పార్టీ సర్వే రిపోర్ట్లను ప్రజల మీదకి వదిలిపెడుతున్నారు. ఇందులో ఏది నిజమనేది తెలియక ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా 2 సర్వేలు ఆయా పార్టీలు జనాల్లోకి వదిలిపెట్టారు. వైసీపీ అధికారికంగా ఓ సర్వే రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దాని ప్రకారం ఏకంగా ఆ పార్టీకి 139 సీట్లు వస్తాయని చెప్పుకుంటోంది. ఎన్డీఏ కూటమికి 36 సీట్లు వస్తాయని పేర్కొంది. జిల్లాల వారీగా సీట్లు, ఓటింగ్ షేర్, కుల, మతాల ఆధారంగా ఓటింగ్ పర్సెంటేజ్, ఏ వయసు వారు ఏ పార్టీకి ఓటేశారనే లెక్కలు కూడా వివరించింది. దీని ప్రకారం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని, హిందూపురంలో బాలకృష్ణ గెలుస్తారని ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విజయాన్ని అందుకోబోతోందని, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం అని వైసీపీ శ్రేణులు ప్రధానంగా పేర్కొంటున్నారు. ఇది ఎన్నికలకు ఒక రోజు ముందే అంటే మే 12వ తేదీన విడుదలైందని అందులో మెన్షన్ చేశారు. దీంతో ఇది వాస్తవంగానే కేంద్రం నుంచి వచ్చిందంటూ వైసీపీ క్యాడర్ ప్రచారం చేస్తోంది. మరి ఈ రిపోర్టును కేంద్ర ఇంటెలిజెన్స్ వాస్తవంగానే విడుదల చేసి ఉంటే ఆ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియదా? వారికి తెలియకుండానే కేవలం వైసీపీకి మాత్రమే సదరు ఇంటెలిజెన్స్ వారు పంపించారా? ఇటు మరో సర్వే కూడా ప్రజల్లో నానుతోంది. దీని ప్రకారం టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తే 109 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే జనసేన 21 సీట్లలో పోటీ చేయగా 15 స్థానాలు కైవసం చేసుకుంటుందని, ఇటు బీజేపీ 10లో 3 స్థానాల్లో బాగా వేస్తుందని తెలిపారు. కూటమికి 127 స్థానాలు కన్ఫర్మ్ చేశారు. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 27 స్థానాలకే పరిమితం చేశారు. 21 సీట్లలో హోరాహోరీ ఉంటుందని వివరించారు. ఈ సర్వే బట్టి కూటమికే విజయం ఖాయమైంది. అయితే ఈ 2 సర్వేల ఫలితం దగ్గరగా కాకుండా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వైసీపీకి అనుకూలంగా ఒక సర్వే ఉండగా కూటమికి పాజిటివ్గా మరో సర్వే వచ్చింది. ఈ రిపోర్ట్ల వల్ల సాధారణ ఓటర్లతో పాటు ఆయా పార్టీల అభ్యర్థుల్లో కూడా టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇందులో ఏది సరైందో తెలియక తికమక పడుతున్నారు. ఏదేమైనా ఇందులో ఏ సర్వే నిజమైందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.